సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10వ మాట చదువుకుందాం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైనా నన్ను జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానిక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానికి యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా కనిపెట్టుచుండెను. సరిపోద్దండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే హన్నా ప్రార్థన చేస్తుంది. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది? దేవుని మందిరమునికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ఎలా ప్రార్థన చేస్తుందంటే బహు దుఃఖ అంటే చాలా బాధగా ప్రార్థన చేస్తుంది. హృదయంలో ఉన్న బాధను బట్టి, హృదయం ఉన్న నలుగురిని బట్టి ఇక సహాయం చేసేది దేవుడే అనే ఉద్దేశంతో ఆవిడ అలా మొరపెడుతుంది. దీనిలో మనం అంతకుముందు 3 వాక్యాలు చదువుకున్నాం. ఇదే రెఫరెన్స్లో వాక్యాలు చెప్పుకున్నాం. ఇది 4వ వాక్యం. విషయం ఏంటంటే ఈరోజు ప్రార్థన చేయడం వల్ల, కంటిన్యూగా ప్రేయర్ చేయడం వల్ల వచ్చిన మేలేంటి మనం తెలుసుకుందాం. దేవుడు మన సహాయపడును గాక. కంటిన్యూగా మన పెద్దవాళ్ళు చెబుతారు, నడుస్తూ ఉంటే ఏం జరిగిందంట, చేస్తూ ఉంటే ఏమైంది, పని అయిపోద్ది. చూస్తూ ఉంటే అవదు, కానీ ఏం చేస్తూ ఉంటేదంట. ఎల్కానా ఇతడు ఏటా దేవుని సన్నిధానానికి వెళ్ళి ఇతడు ఏం చేస్తాడంటే బలులు అర్పిస్తూ ఉంటాడు. హన్నా వచ్చినప్పుడల్లా ప్రార్థన. ఇక్కడ నేను ఉదయకాలం చదివినప్పుడు ఒక్క మాట దగ్గర ఆగాను. నేను ఎక్కడ ఆగానంటే బహు దుఃఖాకాంతురాలై వచ్చి ఎక్కడికి వచ్చింది? యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు. ఏం చేస్తుందంట? ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. అంటే ప్రార్థన చేయుచు అంటే అంతకుముందు కూడా చేస్తానే ఉంది. అంతకుముందు కూడా ఏం చేస్తానుంది? ప్రార్థన చేస్తానే ఉంది. ఎందుకొరకు ప్రార్థన చేస్తుందంటే నాకు గర్భఫలము కావాలి, తన లోటు పూడ్చబడాలి అని ప్రార్థన చేస్తాను. ప్రార్థన ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే, ప్రార్థన అంతకుముందు చేసి ఉండొచ్చాము, కానీ ఈ ప్రార్థనకు ఉన్న స్పెషల్ ఏంటంటే దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేసింది అని చెప్పారు. ఏ చిత్తానుసారంగా? ఒక ఉద్యోగం కోసం ప్రార్థన చేసామనుకో, నా కుమారుడికి గవర్నమెంట్ ఉద్యోగం కావాలని ప్రార్థన చేస్తే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసింది. ఇంకా ప్రార్థన చేస్తారా ఆపేస్తారా? చెప్పండి, చెప్పాలి. చేస్తారా ఆపుతారా? ఏంటి? ఇక కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఈవిడు చేసే ప్రార్థన అంటే నేను ఈ అంశం చెప్పాలనుకుంటున్నా, కానీ ఒక మాట చెబుతున్నా దీని గురించి. ఆవిడ ఎలా ప్రార్థన, ఏ ఉద్దేశంతో చేసింది, ఆ ఉద్దేశం కాదు నేను చెప్పాలనుకుంది. అయినా వాక్యంలో ఒక మాట మీకు తెలియజేయాలని చెబుతున్నాను. ఆవిడ, నువ్వు నాకు కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి పాలు విడిచిన వెంటనే నీ సన్నిధిలో నేను విడిచిపెట్టేస్తాను. గూగుల్ మీట్ ప్రేయర్ వెళ్తుందా? గూగుల్ మీట్లో అంటే రాని వాళ్ళు ఎవరు ఉంటే వింటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే పాలు విడిచాడు. విడిచిన తర్వాత తల్లి ప్రేమ ఏదైనా పిల్లలను చూడబోతే ఉండలేరు. ఉండగలుగుతారా? ఉండలేరు. నాకు ఈ అధ్యాయం చదివినప్పుడు ఒక విషయం అర్థమైంది. మందిరం ఏం దగ్గరగా లేదు వీళ్ళకి. ఫస్ట్ అధ్యాయం చూడండి మీరు. మందిరం దగ్గరికి ఉందా, దూరం ఉందా? దూరంగా ఉంది. వీళ్ళు సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాళ్ళు. వాళ్ళ భర్త గురించి చెప్తే ఎల్కానా ఏటా అంటే సంవత్సరం అనుకుంటున్నాను నేను. అంతేనా? సరే,
పాలు అయ్యా మనమైతే ఏమనేవాళ్ళం అంటే చిన్నపిల్లోడయ్యా పాలు ఇప్పుడే ఇడిచాడు, ఆలన పాలన చూసుకోవాలి, కొద్ది రోజులు అయిన తర్వాత నేనేం చేస్తాను, నా పిల్లోడు కాదయ్యా, ఆ పిల్లోడు ఎవరి పిల్లోడు, నీ పిల్లోడే, కానీ ఎవరి దగ్గర ఉంటాడు, అస్సలు ఏమి ఒక రకంగా చెప్పాలంటే దేవుడు చిత్తం కన్నా దేవుడు మాట కన్నా ఏది ఎక్కువ కాల. తర్వాత అధ్యాయం 3 అధ్యాయాలు ఉండిద్ది, 3 కుమారులను ఇస్తాడు, 2 కుమార్తెలను దేవుడు 3 రెట్ల ఆశీర్వాదం ఇస్తాడు. కానీ ఈ సమూయేలు అనే గొప్ప ఈ యొక్క పిల్లవాడితో బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు మాట్లాడతాడు. నేను మొన్న చెప్పుకున్నాం కదా, దేవుడు స్వరం గురించి చెప్పాం, తర్వాత ఇంకా 3 అంశాలు చెప్పుకున్నాం మనం. సరే, నేను ఈరోజు ప్రార్థన చేయటం వల్ల ఏం సంపాదించుకుందంటే, దేవుడు చిత్తానుసారమైన ప్రార్థన చేయడం వల్ల అది ఇశ్రాయేలు ప్రజలకు దీవెనకరంగా మారింది, రాజులను అభిషేకించేలాగా మారింది. సమూయేలుని పక్కన పెట్టండి, సమూయేలు అన్న మాట మర్చిపోండి. ఈ ప్రార్థన ఇశ్రాయేలుకి మొదటి రాజుని భర్తీ చేసేలాగా, అంటే సౌలు కన్నా ముందు ఇశ్రాయేలుకి ఉపయోగపడేలాగా మారిపోయింది. అంటే తన ప్రజలకి మేలుకరంగా మారిపోయింది ఈ ప్రార్థన. సహజంగా ఉద్యోగం రావాలి ప్రార్థన, అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, మళ్ళీ అక్కడితో ఎండింగ్ అయిపోద్ది. దేవుడు చిత్తానుసారమైన ప్రార్థన ఏం చేసిందంటే, మన పిల్లలు వచ్చినప్పుడంట ఆయన ఏం చెప్పాడంటే, పిల్లలు రాగాలని ప్రభా ఇతను ఉద్యోగం రావాలి, గొప్పవాడు అవ్వాలి, ఇటు ప్రార్థన చేయకూడదంట. ఆ పిల్లోడిని ఆయన చూపించి అన్నాడు, ప్రభా నీ చిత్తం నీ బిడ్డలు, ఈ చిన్న బిడ్డ పట్ల నెరవేరును కాక అని చెప్పాలంట. ఏం చెప్పాలంట, ఈ పిల్లోడు ఎవరు, జయకుమార్ అలా జయశ్రీ సిస్టర్ వాళ్ళ అబ్బాయి తమ్ముడు, నువ్వు ఇక్కడ నుంచి ఒకసారి నుంచైతే తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్న వాళ్ళంటే ఇక్కడ నుంచి ఉంటే ఇక్కడ నుంచో పెట్టిన తర్వాత ప్రభా సహాయం చేయండి, ఈ బిడ్డ పట్ల నీ చిత్తము నెరవేరడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేయాలంట. ఆ సమయంలో ఏం చేయాలో చేసుకున్నాడు ఆయన. ఈయన ఏం చేయాలో చేసుకుంటాడు. ఎవరిని ఏం చేయాలో ఏంటి, ఎవరైనా ట్రై చేస్తారా పిల్లల కోసం? ఇక ఆయన ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. మా పిల్లవాడిని, నా చిత్తాన్ని ఈ పిల్లవాడి మీద రుద్దకూడదంట. ప్రభా డాక్టర్ అవ్వాలయ్యా, ఇంజనీర్ అవ్వాలయ్యా, గవర్నమెంట్ జాబ్ రావాలయ్యా అనకూడదంట. నేను ఏంటి, ఈమె పాలిడిచిన తర్వాత ఎవరికి అప్పు చెప్పేసింది, ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు చిత్తం, మన కానిబెట్టులో మీరు 10 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు వేశారు, అవి ఎవరు ఇంకా ఆ సేవకుడు అవసరాల కొరకో లేకపోతే సంఘం అవసరాల కొరకో వాడతాడు. ఇక అవి మీ డబ్బులు అంటే ఒక రకంగా కానికేసినట్టు వేసింది. ఎక్కడ వేసింది? మన పిల్లల కోసం ఏం ప్రార్థన చేయాలంటే, మనం వాళ్ళ తల మీద చేసి ఏం చేయాలి, మన పిల్లలు మంచిగా ఉండాలని ఆశ ఉందా లేదా? అసలు సమూయేలు ఆయన జీవితం యాజకుడు స్థానాన్ని భర్తీ చేస్తాడు, రాజు స్థానాన్ని భర్తీ చేస్తాడు. రాజుగా పిలవబడలేదు, కానీ ఏది చెప్పాలన్నా దేవుడు ఈయన ద్వారా చెప్పిస్తాడు. మంచి పరిస్థితి వచ్చింది. సరే, ప్రార్థన చేయడం వల్ల జరిగే మేలు మాట, ప్రార్థన చేయడం వల్ల జరిగే మేలు ఏం చేసిందంటే, ప్రార్థన కూడా ఎలా చేయాలంటే ఏదో మనకు నచ్చినట్టు చేయకూడదు. దేవుని మనసు ఏదో తెలుసుకొని, వాక్యం ఏదో తెలుసుకొని చేయాలి. మన సులభం కోసం చేస్తూ ఉంటాం చాలాసార్లు. ఏంటి ఈ మాట మనం అనొచ్చు అంటారా? సులభం కోసం ఏం చేస్తూ ఉంటాం మనం, ఎక్కువ చేస్తూ ఉంటాం. కానీ దేవుని చిత్తానుసారంగా చేస్తే అది నిరంతరము ఉండిద్ది. దేవుని చిత్తం నిరంతరంగా నెరవేర్పు జరిగిద్ది. దీనిలో ఉన్న ఒక మంచి మాట నేను చెబుతున్నాను. ఈరోజు నేను చెప్పాలనుకున్న 2 అంశాలు చదువుతున్నాను. యవనస్తులు పాపం నుంచి విడిపించబడాలి ప్రార్థన ద్వారా. మన బంధువులు స్నేహితులు అందరూ దేవుడి పాదాల దగ్గర రావాలి ప్రార్థన ద్వారా. అది జరగాలంటే మనం ఏం చేయాలి అన్న సబ్జెక్ట్ గురించి మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని పరిశీలన చేసుకున్నాం. సహజంగా చాలామంది తాగుడికి బానిసైతారు, గంజాయికి, ఇంకోటికి బాగా బానిసైపోతారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ట్రై చేసినా, వారి జీవితం మార్చాలని చూసినా, ఏదో 4 రోజులు బాగానే ఉంటారు, కానీ మళ్ళీ తాగుడు మానిపించాలని 10 రోజులు ట్రై చేసినా మరలా ఏం చేస్తారు, వాళ్ళందరూ మళ్ళీ అదే పరిస్థితిలోనికి వెళ్తారు, అదే పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. విశ్వాసులు నా వైపు చూడండి ఒకసారి. విశ్వాసులు, మీరు వాక్యం ఉన్నారు కదా, ఇవాళ బలంగా ఉంటారు. మీరు ఇవాళ ఎలా ఉంటారు, మీరు రేపు వాక్యం ఉన్నారు కదా బలంగా ఉంటారు. బాగా ఈ ప్రభావం పనిచేస్తే 4 రోజులు పనిచేస్తుంది. నేను దేవుడి వాక్యం తక్కువ అని చెప్పట్లా, చెబుతున్నాను విషయం. బలంగా ఉంటుంది 4 రోజులు. మీరు 4 రోజులు ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, దేవునితో సహవాసం కాకుండా, పరిశుద్ధులతో సహవాసం చేయకుండా ఉంటే 5వ రోజు మీకు సెల్ ఫోన్ మీద జయం లేదనుకో, సెల్ ఫోన్ చూస్తారు.
సెల్ ఫోను చూస్తారు. మీరు అంతకుముందు ఏదైనా బలగింత ఉంది కదా, ఆ బలగింతలోకి వెళ్ళిపోతారు. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక చిన్న స్కిట్ వేశారు. ఏం చేశారు? చిన్న స్కిట్. ఆ స్కిట్లో ఒక అతడు